ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. కొట్టండి కొట్టండి, సపర్లు కొట్టండి అయ్యా. ఈ కొట్టడంలో కూడా కొట్టడంలో కూడా పిసినాడుతాను వద్దు. వెరీ గుడ్ వెరీ గుడ్. దీనికి ఏమైనా రూపాయి ఖర్చు ఉందా కొట్టడంలో? వావ్. పొద్దుగాల నుంచి నేను కట్టలేను, మీరు కొట్టలేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ 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 సూపర్. వెరీ స్టాప్. చూడండి, మ్యాగ్నెట్ పవర్ ఎంత వస్తుందో చూసుకోండి. బాగా రావట్లేదంటే మనీ కూడా రాదు మరి. ఫాస్ట్ 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 ఫాస్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్టాప్. వెరీ గుడ్. ఇప్పుడు రోజు రోజు పెరగాలి. ఇట్లా పెరుగుతుంటే ఇట్లా మీకు సంపద సమృద్ధి అంతా ఇలా పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది. మన ఇంటర్వ్యూలో కూడా బాగా సంపాదిస్తున్నాడు గురువు అంటే ఇంత కాదు ఇంత సంపాదిస్తున్నాను అన్న. అందుకని అట్లనే వచ్చేసిందట. మనం యాక్షన్ ఒకటి చేసి రియాక్షన్ ఒకటి ఉండదు. యాక్షన్ ఏది చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. నేను ఫస్ట్ యూట్యూబ్ లో గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అని అంటాను కదా, ఫస్ట్ వాళ్ళకన్నా నాకే వస్తుంది. వాళ్ళకన్నా నాకే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సారీ మనీ ఫర్గివ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ అని అంటారు, నాకే వస్తుంది. మీరు చేయట్లేదు కదా, మీరు చేస్తే నీకు వస్తుంది. సారీ మనీ ఫర్గివ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్. అసలు డబ్బులు కట్టకుండా క్లాస్లోకి వస్తామా మనం? రాం కదా. అందుకోసమే ధనమేరా అన్నిటికీ మూలం, ఈ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం. మానవ ధర్మం అన్నారు కానీ చిలక ధర్మం వెలక ధర్మం అనలేదు కదా. సో తప్పకుండా ఇది మానవ ధర్మం. మానవునికి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆక్సిజన్ అన్ని జీవరాశులకు ఇంపార్టెంట్. కానీ ఆక్సిజన్ తో మానవునికి ఏమి ఇంపార్టెంట్ అంటే చక్కగా డబ్బు కూడా ఇంపార్టెంటే. చక్కగా ఇక వీడియో ఆన్ చేయాలి. నేను వాళ్ళ పేరు చెప్పా టక్మైరా, నేను కొట్టుపడేస్తా. నేనేం చెప్పా, నిన్న ముంచి బంగారు కొండ వీడియో ఆన్ చెయ్యు, రత్నాలండ వీడియో ఆన్ చెయ్యి అనేవాడిని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వీడియో ఎవరు ఆన్ చేయలేదు ఆన్ చేయలేదు ఇటు చూసేసి టక్ మీద కొడితే డిలీట్ అయిపోతున్నారు. మళ్ళీ చేయను కాదు. ఒకసారి నేను డిలీట్ కొట్టానంటే మళ్ళీ చేయని అవ్వడానికి వీలు కాదు, కుదరదు. చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను తక్కువ అనగానే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అక్కడ. అమ్మ వీళ్ళు నాటకాలు చేస్తున్నారు, భరతనాట్యం కూర్చోబడి అమ్మ. సో ఈ రోజు ఆల్రెడీ చాలా మంది మనకు 1వ తారీఖు ఒక 20 మంది జంటలు బెస్ట్ మ్యారేజ్ చేసేస్తున్నారు. నవంబర్ 1 కూడా బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక దాదాపుగా అక్కడ కూడా 25 మంది. ఈ 2 నెలల్లోనే దాదాపుగా 50 మంది దాకా చేసేసుకున్నారు. ఆన్లైన్ లో ఒక ముగ్గురు నలుగురు చేసేసుకున్నారు. వెరీ గుడ్. అయితే వాళ్ళు చేసుకున్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు, అలా జరిగింది. కానీ ఒకటి మాత్రం గుర్తించుకోండి, అసలు బెస్ట్ మ్యారేజ్ కన్నా ముందు ఇప్పుడు కూడా చాలా మంది ఈ బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు లేవు. డబ్బులున్నా వాళ్ళ భార్య ఒప్పుకోదు. విషయం చెప్తా, డబ్బులున్నా వాళ్ళ భార్య ఒప్పుకోదు, వాళ్ళ భర్త ఒప్పుకోడు. వీళ్ళిద్దరు ఒప్పుకున్నా వాళ్ళ బుడ్డోడు ఒప్పుకోడు. ఎందుకంటే వాడు డిగ్రీ చదువుతుంటాడు కదా, ఇదండి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, నేను పెళ్లి చేసుకునే టైంకి వచ్చి నీ పెళ్ళి అంది అని అంటాడు అనమాట. ఇది ఒక పెద్ద జోకు. ఎందుకు జోక్ అంటే మన దగ్గర చేరైన వాళ్ళు అలా జరిగింది వాళ్ళకి. పెద్ద గొడవ అయిపోయిందంట వాళ్ళకి. ఫీల్ కావాలి. నేను ఎవరి దగ్గర ఏమి నేను ఫీల్ చేయ, ఉన్న సబ్జెక్ట్ చెప్తాను మీకు. సో ఈరోజు మెయిన్ గా బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, ఎవరికి అవసరం లేదు అని అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరెవరు చేసుకోవాలి అని అంటే ఇదిగోండి, ఎవరైతే జీవితంలో వివాహం జరిగినప్పటి నుంచి ఫస్ట్ అండర్లైన్ పాయింటే ఉంటది. అండర్లైన్, బిగ్ అండర్లైన్. ఎవరైతే జీవితంలో వివాహం జరిగినప్పటి నుంచి గ్రోతే లేదు జీవితంలో, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఇంకా గొంగళి కాదు కదా అది కూడా గుంజుకపోయారు. అంటే పెళ్ళైనప్పటి నుంచి గో బ్యాకే అయిపోతుంది కానీ గ్రోతే లేదు. ఒక గాలి చేసుకోవాలి. ఈ రీజన్స్ ఏం చెప్పకండి నాకు, నాకు అవన్నీ రీజన్స్ ఏం అవసరం లేదు. నాకు నీకు గ్రోతే లేదు. ఇంకా పెళ్లి కాకముందు నీకు 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ ఉండి, పెళ్ళైన తర్వాత ఆ 5 ఎకరాలు కూడా పోయి, ఉన్న ఆస్తులన్నీ పోయి, కారు పోయి, ఇల్లు పోయి, ఇక ఈఎంఐలు కట్టుకుంటూ అప్పులు కట్టుకుంటూ ఉంటున్నామా, వీళ్ళు చేసుకోవాలి ఖచ్చితంగా.
వీళ్ళు వేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ కోసం. తర్వాత ఎప్పుడు చూసినా భార్యాభర్తలు ఎలక పిల్లలాగా కిచ్ 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 కొట్లాడుకుంటుంటారు కదా! ఎప్పటికి. ఒక గాలి చేసుకోవాలి. ఇంక నేను డేట్ల గురించి ఏం చెప్తలేను. ఎవరు చేసుకోవాలని చెప్తున్నాను. ఇదొకటయిపోయిందా? ముఖ్యంగా పెళ్లయిన తర్వాత మెయిన్‌గా, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటిదంటే, పెళ్లయిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, ఫైనాన్షియల్ ఇంబాలెన్సు. అంటే ఆర్థికంగా ఎదగకుండా చాలా డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటారు కదా! ఆళ్ళు చేసుకోవాలి. ఆళ్ళు చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాలి. బెస్ట్ మ్యారేజ్. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళందరూ చేసుకోవాలి ఖచ్చితంగా. అదొకటి. ఇక నెక్స్టు ఇది కామన్ థింగ్. పెళ్లయ్యి, పెళ్లయ్యి ఇంకా పిల్లలు పుడతలేరు. పెళ్లయి ఇంకా 5 సంవత్సరాలయింది, 10 సంవత్సరాలయింది, 15 సంవత్సరాలయింది. ఇంకా పిల్లలు పుట్టట్లేదు. వాళ్ళు జేసుకోవాలి ఖచ్చితంగా బెస్ట్ మ్యారేజ్. బెస్ట్ మ్యారేజ్ వాళ్ళు జేసుకోవాలి. తర్వాత ఇంకొకటి పిల్లలు పుట్టకపోతే బెస్ట్ మ్యారేజ్ జేసుకోమన్నా. ఆర్థికంగా ఇబ్బందులుంటే బెస్ట్ మ్యారేజ్ జేసుకోవాలన్నా. పాము ముంగీసలాగా ఎలుక, ఎలుక మరి పిల్లిలాగా ఎప్పటి రోజు వైరం కొట్లాడుకుంటున్నారు కదా! వాళ్ళు జేసుకోవాలని జెప్పా. ఇదయిపోయింది. ఈ కేటగరీ అయిపోయింది. ఆరోగ్య సమస్యలతో బాగా బాధపడుతుంటారు. భార్యనో, భర్తనో. వాళ్ళు జేసుకోవాలి తప్పనిసరిగా. ఇవన్నీ ఒక చెడు నెగెటివ్‌కి సంబంధించింది జెప్పా. లేదండి మాకెందుకండి బెస్ట్ మ్యారేజ్ చాలా హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటున్నారు గదా! సరే హ్యాపీగుంటే మీకెందుకండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయేటి ఎవరు? పేషెంట్. పేషెంటే డాక్టర్ దగ్గరికి పోతాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతావు? మెడికల్ షాప్‌కి ఎందుకెళ్తావు? అసలు అవసరం లేదు డాక్టర్ తోటి. అలానే ఈ బెస్ట్ మ్యారేజ్ గూడా అవసరం లేదు. ఎందుకు నీకు? అవసరం లేదు. నీకీ సమస్యలు ఉంటేనే చేసుకోవాలి. లేదు గురువుగారు నాకన్నీ బాగానే ఉన్నాయి గానీ నాకు చిన్న కోరికుంది. ఏందయ్యా చిన్న నేను ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ గావాలి. ఆళ్ళు జేసుకోవాలి. ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ గావాలన్న వాళ్ళు జేసుకోవాలి. లేదు గురుగాజీ ఇప్పుడు నేను 1,00,00,000, 2,00,00,000తోటి వ్యాపారం చేస్తున్నా గానీ నాకు 100,00,00,000 గావాలి. 100,00,00,000 వ్యాపారం జేయాలి. దాదాపుగా ఒక 10,000 మందికి నేను ఎంప్లాయ్‌మెంట్ జేయాలి. గట్లాంటి పెద్ద పెద్ద కోరికలు, సంకల్పాలున్న వాళ్ళు బెస్ట్ మ్యారేజ్ జేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను 1000, 9,00,00,000తో యోగా ఇన్‌స్టిట్యూట్ కట్టాను. నాకు పెద్ద సంకల్పం ఉంది గదా! చేసేసుకున్నాను ఎప్పుడో. నా సంకల్పాలను పెద్దగున్నాయి. పెద్ద పెద్దగా ఆలోచించి సూపర్‌గా ఉండాలి జీవితంలో. 10 మందికి నేను ఇట్లా దానం జెయ్యాలే అన్నవాళ్ళు జేసుకోవాలి. ఇవన్నీ తర్వాత ఇగ. భార్య కొడుతుంది, భర్త తిడుతుండు అవన్నీ తర్వాత. ఉన్నంత లక్ష్యాలు చేరుకోవాలి అన్న వ్యక్తులు ఖచ్చితంగా బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. అందుకోసమే గదా! నేను బెస్ట్ మ్యారేజ్ 2015 అక్టోబర్ 1కి చేసుకున్నప్పుడు నా దగ్గర డబ్బులే లేవు. తులం బంగారానికి డబ్బులు లేవు. అసలు తిరుపతి వెళ్ళడానికి ట్రావెలింగ్‌కి ట్రైన్ టికెట్‌లకి డబ్బులు లేవు. సో, మా మిత్రులు నా శిష్యులు హెల్ప్ జేసినారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు డబల్, ట్రిబుల్ వాళ్ళు హెల్ప్ జేసిన దానికన్నా త్రిబుల్ అంటే అప్పుడు తులం బంగారం 33,000 ఏమో ఉంది. ఇప్పుడు మేము చేసిచ్చే వరకులో 68,000 అయిపోయిందండి. మళ్ళీ నేను వాళ్ళకి నా కన్సల్టేషన్ ఫీజు గురుదక్షిణ 1,59,000 అది గూడా తీసుకోలే. ఇప్పుడు తగ్గించి 51,000 తీసుకున్నా అది గూడా తీసుకోలే నేను. సో, వాళ్ళకు ఫీజు గురుదక్షిణ తీసుకోలేదు. మళ్ళీ నేను వాళ్ళకి 68,000 విలువ చేసే బంగారం పుస్తెలు, మట్టెలు అన్నీ కలిసి ఇచ్చేసాం. చూసారా? సో, అందుకోసమే ఇది అంటే ఆ రోజు నాకంత హెల్ప్ జరిగింది గాబట్టి, ఆ కృతజ్ఞతా భావంతో నేను ఎవరి రూపాయి గూడా ఒక్కళ్ళది ఉంచుకోకుండా ఆళ్ళకిచ్చేసా మళ్ళీ. ఒకళ్ళకిచ్చానా? ఇద్దరికిచ్చానిప్పుడు. పుస్తెల దానము, మట్టెల దానం ఇద్దరికిచ్చా. ఎవరికీ తెలవదు నేనేం చెప్పుకోలేను కదా! ఇంతమందికిస్తున్నాను నేను చెప్పలేను గదా! ఇంకా కోట్లాది రూపాయలు సంపాదించి చెప్పలేను. రేపు ఫ్యూచర్‌లో చాలా పేదవాళ్ళకి, వికలాంగులకి నేనే పుస్తెమట్టలిచ్చి వివాహాలు చేస్తానేమో చెప్పలేం. పెద్ద పెద్ద సంకల్పాలున్నాయి ఇంక మనకి. హ్మ్. ఉన్నవాళ్ళు మాత్రం కట్టాలి. ఈరోజు ఒక జోక్ జరిగింది. మా రిలేషన్‌లో అంటే నేను కొంచెం కరుణ, జాలి, దయ ఉంటాయి గానీ అంత ఈ బిజినెస్‌లో ఉండదు. సార్ నేను కూడా న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ నేను వికలాంగుడిని అనంటే నాకు వెంటనే తీసుకొచ్చి చెప్పారు. అయ్యో! ఫిజికల్లీ ఛాలెంజ్డా? సరే నేనసలు ఎక్కడ ఫీజు తగ్గించను. సరే ఏంటో వివరాలు కనుక్కో. ఆయన ఏం చేస్తాడు? ఆయన వ్యాపారం ఏంది? ఏంటి అని చూస్తే ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డే. నేను ఫిజికల్లీ ఛాలెంజ్డే గదా! అయితే విషయం ఏంటిదంటే
మెల్లిగా చెప్పాడు సమాచారం. కొందరు అబద్ధాలు కూడా ఆడతారు ఈ ఫీజుల కోసం. హ్మ్. నాకు తెలుసు కదా! అమ్మో! నేను అండర్ గ్రౌండ్ నుంచే వచ్చాను కదా! జీరో స్థాయి నుంచి. ఏమన్నాడంటే చల్లగా మంచిగా చెప్పాడు. "నేను గవర్నమెంట్ టీచర్‌నండి" అన్నాడు. ఆ! ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటున్నావు, గవర్నమెంట్ టీచర్ అన్నావు. గవర్నమెంట్ టీచర్‌కి ఇప్పుడు 50,000 నుంచి రూ. 1,00,000 ఉంది కదా! ఏంటి నీ ప్రాబ్లమ్ అన్నాను. కొంచెం తగ్గిస్తారేమో మానవతా దృక్పథం, మానవతా దృక్పథమే ఇది కూడా. ఫిజికల్ ఛాలెంజ్డ్ అనడమేంటి, గవర్నమెంట్ జాబ్ అనడమేంటి, మళ్ళీ కన్సిడర్ ఏంటి? నేనన్నాను డైరెక్ట్‌గా చెప్పాను. దండం పెట్టా మీ అందరికి. ఇది బిజినెస్. న్యూమరాలజీ అనేది బాగా గ్రోయింగ్ బిజినెస్సు. దీంట్లో రావడము, మళ్ళీ నెలకొకసారి డైరెక్ట్‌గా 1,20,000 కట్టినోళ్ళకు యాప్ ఏంటిది? మొబైల్ నంబర్ ఏంటిది? అప్లికేషన్ ఫార్మ్ ఏంటిది? ఎట్లా రాయాలి? కన్సల్టేషన్ ఏంటిది? మొత్తం ఏ టు జెడ్ నేర్పించేస్తున్నాను. అక్షరం తీసుకొని చేతిలో పెట్టేసి దుకాణం ఓపెన్ చేసుకోపో, లక్షల కోట్లు సంపాదించుకోపో. ఆల్రెడీ మా శిష్యులు కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పేసి. తెలుసు సార్. ఇవన్నీ మాకు తెలుసు సార్. ఇవన్నీ మాకు తెలుసు. తెలుసు కాబట్టే ఈ న్యూమరాలజీ కోర్స్‌లో జాయిన్ కావాలనుకుంటున్నాను. కానీ ఏదో ఒకటి మీరు కొంచెం కన్సిడర్ ఏం లేదు ఇది. ఇప్పుడు నువ్వు కన్సిడర్ మైండ్‌సెట్‌తో ఉంటే, రేపు నీ కస్టమర్ కూడా అదే కన్సిడర్‌తో ఉంటారు. ఇప్పుడు జనాలకందరికి తెలిసిపోయింది. బాబా పండంగా ఒక రూపాయి తగ్గించడు. అంతే. ఫిక్స్ మైండ్‌సెట్. అంతే. ఆ! ఏమన్నాడు తెలుసా? సార్ నేను ఈ నెలలోనే జాయిన్ అయిపోతాను అన్నాను. ఎలా అన్నాను. నాకెంతో 50,000, లక్షలు వస్తది గానీ, ఇప్పుడు సడెన్‌గా 1,60,000 లేదు సార్. నేను లోన్ తీసుకుంటాను. తీసుకో మరి. బ్యాంక్‌లో లోన్ తీసుకో. మరి మళ్ళొస్తాయి గదా! 3 నెలల్లో, 6 నెలల్లో సంపాదిస్తావు. అమ్మా నేను గ్యారంటీలు, వారంటీలు ఇవ్వను. ఎందుకంటే దీంట్లో చాలా టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా డబ్బులు సంపాదించట్లేదు. ఏందో మరి గ్రహస్థితి. బాగా టాలెంట్ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్నీ వస్తాయి. కానీ ఎవడు ఒక రూ. 500 ఇచ్చి ఈ రూ. 500 ఇచ్చి కూడా మీరు చాలా తప్పు చెప్తున్నారు. మీకు తెలవదా? సరిగ్గా నేర్చుకోలేదా? అంటున్నారట. ఇది రామ! అంటే అప్పుడు మీరు రూ. 500 తీసుకున్నారు కాబట్టి అట్లా అంటున్నారు. రూ. 15 తీసుకున్నారనుకో చక్కగా అమ్మో! అమ్మగారు బాగా ఫీజ్ ఎక్కువ తీసుకున్నారు. ఎక్కువ మాట్లాడకూడదు. అంటే ఫీజ్ ఎక్కువ తీసుకుంటే చక్కగా ఉంటున్నారంతా. సో, అందుకోసం చిన్నగా నేను రూ. 500 రూపాయి తీసుకుంటానండి. చాలా పేదవాళ్ళు ఉంటారు గదా! నేను అసలు రూ. 1 కదా! రూ. 51 తోటే స్టార్ట్ చేశాను కదా! అంటే కొంచెం టైం పడతది. జనాలు ఒక్కసారిగా మీ వైపుకు రాలేరు. హ్మ్. సో, అందుకోసం మెల్లిమెల్లిగా చేయండి. ఈరోజు ఇంకొక రియాలిటీ జరిగింది. అర్జెంట్‌గా నాకు మా బాబుకి నేమ్ కరెక్షన్ కావాలండి అని తొందరగా పెడుతుంది. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే, "ఏం లేదు సార్." నేను అడిగాను. "అమ్మ మీ మీ సార్ ఉన్నాడా?" అని అంటే, "లేదు సార్ మా 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 సార్ గారు 2020 ఆహ్, మే ఆహ్, మే ఏదో తారీఖు చెప్పింది. మే 21 మే 8 ఏదో చెప్పింది మొత్తం మీద. మే 8 తారీఖు మరణించాడు సార్ కరోనా వచ్చేసి. మీ మ్యారేజ్ డేట్ చెప్పమ్మా అంటే, సార్ మీ వీడియోలన్నీ చూసాం సార్. మా మ్యారేజ్ డేట్ బాగాలేకపోవడం వల్లే మా ఆయన స్వర్గస్థులయిపోయారు అన్నారు. అంత స్టడీ చేసారా? అని అన్నాను. అవునండి. మా మ్యారేజ్ డేట్ బాగలేదు అని మాకు తెలిసిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరికండి? ఈ పేరేంటి ఈ అబ్బాయి అంటే, మా మా కొడుకండి. మా మనుమడండి. మరి ఈ న్యూమరాలజీలో ఇంత కాస్ట్‌లీ గదా! తెలుగు రాష్ట్రాల్లోనే గురూజీ పేరు పెట్టాలంటే 6,900 తీసుకుంటారు. ఎందుకు కడుతున్నారు? మీరేం చేస్తారంటే నేను టైలరింగ్ చేసుకుంటానండి. ఆ డబ్బులతోటి కూడేసుకొని మీకు మా మనమనికి పేరు పెట్టిస్తున్నానండి. మా కొడుకుకు, మా కోడలుకు తెలీదండి. ఎందుకు పెట్టిస్తున్నావంటే, ఈ న్యూమరాలజీ ఇంత పవర్ ఉందండి. ఎందుకంటే మా అబ్బాయికి 2005లోనే జరిగింది. 2004లో, 2005లో జరిగింది. 26వ తారీఖున జరిగింది. వెంటనే డైవోర్స్ కూడా అయిందండి. మీ వీడియోలు అప్పటినుంచి నేను చూడడం మొదలుపెట్టాను. ఆ! ఆ! నేను ఈ 5, 6 సంవత్సరాల నుంచి మీ వీడియోలు బాగా చూసాను. ఎవరు ఏ తేదీలో పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతదో కళ్ళకి కట్టినట్టుగా ఉంది ఇంకా. దీంట్లో ఇంకా అపనమ్మకం ఏమి లేదు. ఇప్పటికి గూడా మా పిల్లలకి పేర్లు పెట్టించుకోకపోతే మా అంత దురదృష్టం ఎవరికి లేదింకా. తెలిసి కూడా నిప్పి ముడతామా మేము? అందుకోసమే మేము న్యూమరాలజీ ప్రకారంగా పిల్లలకి పేర్లు పెట్టించుకుంటున్నాం. సో, దీన్ని బట్టి ప్రతిరోజు ఒక రియల్ స్టోరీ. ఎందుకంటే మనం చెప్పిన వీడియోలు బోలెడన్నున్నాయి. ఇంకొక న్యూస్ చెప్తాను మీకు ఈరోజు. నేనెప్పుడు చూసుకోలేదు. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఎన్ని వ్యూవర్స్ ఉన్నది. ఈరోజు అకస్మాత్తుగా నేను ఇలా ఎళ్తుంటే, నా వీడియోస్ అండి ప్రపంచవ్యాప్తంగా నేను మాట్లాడేది తెలుగే. నేను హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు. ఈ మధ్య కాలంలో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. నా వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా 112,00,00,000 3,54,455 మంది గ్లోబల్ వ్యూయర్స్ మీకు పెట్టాను మీ వాట్సాప్‌లలో. మీ గ్రూప్‌లలో పెట్టాను.
అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎంతమందండి? ఒక 140,00,00,000 మంది కదా! మరి నా వీడియోస్ ఎన్ని దేశాలెళ్తున్నాయో తెలుసా? దాదాపుగా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ 20 దేశాలుండేవి. ఇప్పుడు 40 దేశాల్లోకెళ్ళిపోయినాయి నా వీడియోస్. నాకు తెలిసి ఈ తెలుగు వారు ఎంతుంటారు? 10,00,00,000 మందో, 20,00,00,000 మందో ఉంటారు అంతే నాకు తెలిసి. తెలుగు తెలిసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. మన తెలుగు రాష్ట్రాల్లో 10,00,00,000 మంది అనుకోండి. ఇక్కడ 4 అక్కడ 6 అనుకోండి. తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా! ప్రపంచ దేశాల్లో. మరి ఇంతమంది చూస్తున్నారు ఈ వీడియోస్ అంటే, మరి ఎంతమంది దాన్ని ఫాలో చేస్తున్నారో నాకు తెలీదు గానీ, 112,00,00,000 మంది. అంటే 100,00,00,000 దాటిపోయింది. నాకనిపిచ్చింది. అసలు నేను తెలుగులో మాట్లాడితేనే ఇంతమంది చూస్తున్నారు. రేపు మెల్లిమెల్లిగా హిందీ, ఇంగ్లీష్ నేర్చేసుకున్నానంటే మొత్తం 700,00,00,000 మంది చూసేస్తారు. దాంట్లో సందేహమే లేదు. సో, రాబోయే రోజుల్లో అది ప్రయత్నం చేస్తున్నాను. నాకిప్పుడే రాదు కదా! మనం మా మా హెడ్ మాస్టర్ గారు చెప్పేసారు కదా! మొద్దుసుంఠ అని. సరే టైం పడతది. ఆ! అమ్మ మొద్దుసుంఠ అనే వ్యక్తి ఇట్లా చేస్తుంటే మరి ఇంత క్లెవర్ ఉంటే ఇంకేం చేస్తది? అందుకోసం న్యూమరాలజీ ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. నాట్ ఎ హిందీ లాంగ్వేజ్, నాట్ ఎ తెలుగు లాంగ్వేజ్, నాట్ ఎ కన్నడం లాంగ్వేజ్. న్యూమరాలజీ ఈస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. సో, అందుకోసమే ఇప్పుడు నేను చెప్పేది టక 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 మీరు అర్థం చేసేసుకోవాలా. చాలా సార్లు రిపీట్ చేసినాను. మళ్ళీ చేస్తున్నాను. ఎవరి మ్యారేజ్ డేట్ అయితే 9, 18, 27 మీద నుంచి కిందకొస్తా. 9, 18, 27 జరిగితే దాదాపుగా ఈరోజు ఒకరు యూట్యూబ్‌లో కామెంట్ చేశారు. గురువుగారు 19 తారీఖు నవమి గదా! అనంటే మళ్ళీ చెప్తా వీళ్ళందరికి. మళ్ళా వీడియోలో తెలవాలి గదా! మనం సూపర్ కోడ్‌ని, సూపర్ రిచ్‌నే చూస్తాము. ఉదయం 3-6 గంటల మధ్యలో చూస్తాము. దీంట్లో నవమి చూడము, అష్టమి చూడము, పున్నమి చూడము, అమావాస్య చూడము, ఏ మాసము చూడము. సూపర్ కోడ్‌లనేవి 365 రోజుల్లో 12 నెలల్లో ఒక సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి. అది 3 సార్లొస్తాయి ఒకటి నెలలో. అందుకోసం అది ముహూర్తమే ఉదయం బ్రహ్మ ముహూర్తము దాని పేరే. ఉదయం 3-6 గంటల వరకు. సో, ఇవన్నీ గమనించిన తర్వాత ఆ కామెంట్ చేసిన ప్రేక్షకునికి నేను చెప్పేది ఇదే అన్నమాట. ఆ రోజు నవమి ఉన్నా, దశమి ఉన్నా, ఏమున్నా దాన్ని మాకు లెక్కలో లేదు. ఎందుకంటే సూర్యోదయం కాదది. సూర్యోదయం నుంచే తిథి, వార, నక్షత్రాలు లెక్క చేయబడుతుంది ఆస్ట్రాలజీ ప్రకారము. ఇది గుర్తుంచుకోండి. నేనేం పండుబడిన ఆస్ట్రాలజిస్ట్‌ని ఏం కాదు. ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఏంటిదంటే, సూర్యుడు ఉదయించిన నుంచే తిథి, వార, నక్షత్రాలు ఉంటాయి. అస్తమించిన తర్వాత మళ్ళీ అయిపోతాయి. అంతే. అవి ఉంటాయి గానీ అవి లెక్కలేదు. సో, అందుకోసమే మనం చేసేదెప్పుడు బ్రహ్మ ముహూర్తం. ఉదయం 3-6 గంటల మధ్య. సో, అది అమృత కాలం అదంత. సో, అందుకోసమే మన సూపర్ కోడ్‌ని ఎప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నామంటే, అది జనవరి ఇప్పుడు 10 మరి ఒకటో తారీఖు, 19వ తారీఖులో. సో, అందుకోసం దాంట్లో నవమి, అష్టమి, సప్తమి ఇవేమి లేదు. మళ్ళీ రోజులు కూడా ఏం లేదు. సోమవారం, మంగళవారం మళ్ళీ డౌట్లు రావద్దు. మళ్ళీ మళ్ళీ మనకు మెసేజ్ పెడుతున్నారు మీరు గూడా. మళ్ళీ డౌట్ ఉంటే ఔటే కదా! మన సబ్జెక్ట్‌లో. డౌట్ ఎందుకు? సూపర్ కోడ్, సూపర్ రిచ్. మీ కళ్ళ ముందల గురూజీ ఉన్నాడు కదా! సూపర్ కోడ్, సూపర్ రిచ్. ఇంకెందుకు డౌట్? సో, అట్లా. అలాంటియి ఏం లేదు. ఇక 9, 18, 27 తారీఖుల్లో వివాహమైన వాళ్ళకి తప్పనిసరిగా ఇది ఒక కేసు, 2 కేసులు చూడడం కాదు. అయితే జరగని వాళ్ళ గురించి నేనేం చెప్పను. జరిగినవే చెప్తున్నాను. మా ఇంట్లో మా పెద్దన్నయ్యకయింది మ్యారేజ్ 9వ తారీఖు. 1, 2 ఆపరేషన్‌లయ్యాయి. అంటే అబార్షన్‌లయ్యాయి. ఒకటో రెండో. కానీ వాళ్ళిద్దరికీ అబ్బాయిలే పుట్టాడు. ఇద్దరికీ అబ్బాయిలే పుట్టారు. మా చెల్లెగారికి గూడా 18థ్ తారీఖు జరిగింది. వాళ్ళకిద్దరు అబ్బాయిలే పుట్టారు. మా మా వైఫ్ వాళ్ళ అక్కయ్యకి 18థ్ తారీఖు జరిగింది. వాళ్ళకి కూడా ఇద్దరు అబ్బాయిలే పుట్టారు. ఇంకొక విషయం అంటే నేను జనరలైజ్ చెప్పడం గాదు. అంతదాకెందుకు శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రుని అన్ని లెక్కలన్నీ కూడా శ్రీరామచంద్రుని పట్టాభిషేకము నవమి రోజే. శ్రీరామచంద్రునికి వివాహము నవమి రోజే. అన్ని తిథుల ప్రకారం వాళ్ళది. అన్ని రకాలుగా చూసుకున్నా శ్రీరామచంద్రునికి 9 నంబర్‌లోనే అన్నీ జరిగినాయి. అందుకోసమే 9, 18, 27 తారీఖులో ఎవరికైతే వివాహం జరిగిందంటే 99.99% వాళ్ళకి తప్పకుండా లవకుశులే పుడతారని హెడ్‌లైన్ రాసుకో. ఒకవేళ జరగలేదంటే నన్నేం తిట్టుకోవద్దమ్మో! అది మీ కర్మ. అది ఏంటో అదేం జరిగిందో నాకు తెలవదు. ఆ! మ ఆ! 0.001%లో ఏమైనా జరగొచ్చు కదా! మళ్ళీ నన్నెందుకు తిట్టుకుంటారు? ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా!
శ్రీరామచంద్రునికి నవమి రోజు పట్టాభిషేకం, నవమి రోజు వివాహము. అన్నీ నవమి రోజే గదా! అన్నీ. అందుకోసమే మనము ఉగాది తర్వాత మీకేం జరుగుతుంది? శ్రీరామచంద్రుని కళ్యాణం జరుగుతది గదండీ! సీతారాముల కళ్యాణం. హ్మ్. దాని పేరు చెప్తారు గదా! ఏంది కామెంట్ చేయండి. మర్చిపోయినట్టున్నారు మీరంతా. నవమి రోజే జరుగుతది సీతారాముల కళ్యాణం. ఓకేనా? ఆ! అది గుర్తుంచుకోండి మరి. సో, అట్లా 9, 18, 27 తారీఖులలో వివాహాలు జరిగిన వాళ్ళకి 100% చాలా మందికి అబ్బాయిలే పుట్టారు. అయితే కొందరికి అమ్మాయిలు పుట్టుంటారు. మనమేం సృష్టికర్తం కాదు గదా! పుట్టుంటారు. అది ఎంకరేజ్ చేయండి. మీరు మీ అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో మీరందరి దగ్గర ఎంక్వైరీ చేయండి. చేస్తే మీకు తెలిసిపోతుంది. నా చుట్టూ అయితే నేను ఎంక్వైరీ చేసేసుకున్నాను. మా భార్య వాళ్ళ అక్కకి ఇద్దరబ్బాయిలే. మా పెద్ద చెల్లెకి ఇద్దరబ్బాయిలే. మా అన్నయ్యకి ఇద్దరబ్బాయిలే. వీళ్ళందరికి కూడా ఏ డేట్‌లో పెళ్లిళ్లయినాయి? 9, 18 ఆ డేట్‌లో పెళ్లయ్యి. మా ఇంటి చుట్టూరుగా వాళ్ళే ఉన్నారు కదా! ఇంకా మిగతా వాళ్ళని కూడా చాలా చూశాను. ఇదయిపోయింది. ఇక ఇక్కడ ఇంకో ముఖ్య విషయం కూడా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, చాలా మంచిది. లవకుశులు పుడతారు మంచిదే. కానీ పెద్దబ్బాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. పెద్దబ్బాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మంచి న్యూమరాలజికల్ పేరు పెట్టుకోవాలి. రెస్ట్. నెక్స్ట్ చిన్నబ్బాయి ఉంటాడు. చాలా మొండిగా ఉంటాడు. ఎవ్వరు చెప్పినా వినేది కాదు. జుకేగానై అంటాడనమాట. ఇలా ఉంటాయి మంచిగా. మీకు లవకుశలు చూస్తుంటే మీకు ఇద్దరికి అర్థమైపోతుంటది సీన్ కూడా. ఎందుకంటే తండ్రి మీదకే బాణాలేత్తారు. డింగు 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 డింగ్. అర్థం చేసుకో సబ్జెక్ట్. శ్రీరామచంద్రుడు అప్పుడు తల్లొచ్చేసి అంటే 'ఎన్టీ రామారావు' సినిమా చూస్తే నాకు అర్థమైంది అప్పుడు. అప్పుడు లవకుశుల దగ్గరికి పోయి వాళ్ళ అమ్మ తిడుతది. "ఏంట్రా తండ్రి మీదకే బాణాలేస్తున్నారు. ఏం సాంప్రదాయం రా ఇదంటే" "అయ్యో! తండ్రా" అలా పెడతారు. అది సంగతి. లవకుశాలు మళ్ళా రాజ్యం వెళ్తారు. అంతా బాగుందిలెండి. అంటే పేరు బాగుంటే సక్సెస్ అయిపోతారు. తర్వాత నేను మళ్ళీ మా పెద్ద చెల్లికి వీళ్ళందరికి బెస్ట్ మ్యారేజ్ చేశానులెండి. ఆ తర్వాత అవన్నీ బాగా అయిపోయాయి. సో, ఇప్పుడు నేను చెప్తున్నాను ఒకటే. 9, 18, 27 తారీఖులో అయిన వాళ్ళకి 100% వాళ్ళకి మగ సంతానమే ఉంటుంది. ఇది పక్కా ప్రాక్టికల్. మీరు కూడా రిసర్చ్ చేసుకోండి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కింద. యూట్యూబ్‌లో వచ్చేస్తది అది. రైట్. ఇక నెక్స్టు దాని తర్వాత ఇది కుజుడనమాట. 9, 18, 27 కుజుడనమాట. ఫైరింగ్ ఆర్డర్సే ఇంకా. ఆ! నేవీ, ఆర్మీ, ఆహ్, ఎయిర్ ఫోర్సు ఇవన్నీ ఉన్నాయి. అంటే 9 అనేది అంత ధైర్య సంఖ్య అనమాట. హ్మ్. చాలా. ఇక 8 అంటే 8, 11, 26 తారీఖులలో వివాహమైతే మోస్ట్ పవర్‌ఫుల్ డేంజర్ మ్యారేజ్ డేట్. రాసుకోవాలి మీరు. కింద కామెంట్ చేస్తాడు. "ఏయ్! నేను బాగానే ఉన్నాగా" అని అంటాడు. బాగుంటే నాకెందుకు? మీ గురించి నాకెందుకండి? నేను బాగానే ఉన్నానుగా. నువ్వు ఫేక్ అంటాడు. నేను ఫేకు. నేనైతే ఫేకే. నువ్వు ఫేమ్‌గా. ఫేకా? పీహెచ్‌డీ అయిపోయింది మాకు దీంట్లో. ఫస్ట్ నాకే వచ్చింది కదా! 26 తారీఖు వివాహం జరిగితే డైవోర్స్ వచ్చింది. సో, అందుకోసమే సో, అందుకోసమే నేనొకటే చెప్తున్నాను. ఈ 8, 11, 26 తారీఖుల్లో పెళ్లిలైన వాళ్ళకు 90% ఫస్ట్ సంతానము అమ్మాయి పుడుతుంది. సెకండ్ సంతానము అమ్మాయి పుడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా? బాబా 'రజనీకాంత్.' 'రజనీకాంత్‌ది' 26 తారీఖు జరిగింది. ఆళ్ళిద్దరికి అమ్మాయిలేగా. ఆ! మరి 'మన్మోహన్ సింగ్' గారికి మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి హ్మ్. వాళ్ళు కూడా ముగ్గురు అబ్బాయిలే. కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ 14, 25 ఉంది. వాళ్ళ మ్యారేజ్ డేట్ 26 కాదనుకుంటా. అది. తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా మంది మీరు ఎంక్వైరీ చేసేసుకోండి. 'నెహ్రూ' గారు మన మొదటి ప్రధాని. ఆయనది ఫిబ్రవరి 8వ తారీఖు 1916. మరి 1916 ఫిబ్రవరి 8. మరి ఇందిరాగాంధీ మేడం గారు నవంబర్ 19, 1917లో పుట్టిండ్రు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత నెహ్రూ గారికి 2 ఇయర్సో, 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో మళ్ళీ అబ్బాయి పుట్టి వితిన్ 24 అవర్సో, 1 వీక్‌లో చనిపోయాడు. ఇది గుర్తుంచుకోండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అమ్మాయిలు పుడితే ఓకే. కానీ వాళ్ళకి ఆ ప్రభావం ఉంటది. ఇటేడు తరాలు, అటేడు తరాలు. ఇది చాలా మందికి తెలవదు. నెహ్రూ గారికి అబ్బాయి పుట్టి చనిపోయారు. తర్వాత కమలా నెహ్రూ గారు 38 సంవత్సరాలకి టీబీతో చనిపోయారు. ఇవన్నీ కూడా 8, 11, 26 తారీఖుల్లో చేసుకున్న వాళ్ళకి చాలా ప్రమాదాలు జరిగినాయి. విడాకులు జరిగినాయి. పిల్లల్లో
పిల్లల్లో ఇంకో విషయం కూడా చెప్తాను. అంటే ఒక 5, 6 సంవత్సరాల క్రితం నేను వాళ్ళ పేరు చెప్పలేను గానీ, మా పాపకి అప్పుడు కూచిపూడి, భరతనాట్యము ఇది 2018, 17, 18లో అనుకుంటాను నేను. మా పాపకి ఇక్కడ కూచిపూడి నేర్పించాలని అనుకున్నాము. వాళ్ళ ఇంటికెళ్ళి నేను అడ్మిషన్ చేసినప్పుడు, ఆ రోజు నేను కాలిక్యులేషన్ చేసి ఇట్లా మామూలుగా అడుగుతా. ఎక్కడికి వెళ్ళినా అడుగుతానన్నమాట. న్యూమరాలజిస్ట్ కదా! అడుగుతా. సార్ మీరేంటి? మీ పేరేంటి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది? మీ మ్యారేజ్ డేట్ ఏంటిది? మీ ధర్మపత్ని డేట్ ఆఫ్ బర్త్ ఏంటి చూస్తే వాళ్ళ మ్యారేజ్ డేటు, వాళ్ళ మ్యారేజ్ డేట్ వచ్చేసి 8/10/26. నేను ఫస్ట్ టైమ్ చూసా. వాళ్ళకెంతో టాలెంట్ ఉంది. వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేను. ఎందుకంటే పబ్లిక్‌లో వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు ఇప్పటికే. చాలా కష్టాల్లో ఉన్నారు. అయితే ఎవరైతే నేర్పుతున్నారో ఆ మేడం వాళ్ళ కొడుకు బ్రెయిన్‌కి సంబంధించిన డిసీజ్ వచ్చేసి ఇప్పటికి వీల్ చైర్‌లోనే ఉండిపోయాడు. ఆళ్ళ మ్యారేజ్ 8/10/26 వీల్ చైర్‌లోనే ఉండిపోయాడు. ఇప్పటి వరకు దానికి ఇంకా మ మ దానికి మెడిసిన్ లేదు. ఏం లేదు అంతే ఇంకా. తర్వాత మళ్ళీ సంతానం గూడా పుట్టలే. వాళ్ళకి జెప్పాను. బెస్ట్ మ్యారేజ్ జేసుకోండి సార్ అనంటే, బోలెడంత డబ్బుంది ఆళ్ళ దగ్గర. విషయం చూసుకోండి. విషయం తెలుసుకోండి మీరు. బోలెడంత డబ్బుంటదండి వాళ్ళకి. అధికారాలుంటాయి, పరపతుంటాయి. వాళ్ళు చేసుకోరు. చెప్తే వినరు. ఎందుకు జేసుకోరంటే, కర్మ ఉంటది గదా! భగవంతుడు చేసుకోవద్దనంటారన్నమాట. ఏదో ఒక రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో, అన్నదమ్ముల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో. చేసుకోవద్దు నువ్వు చేసుకోవద్దు. గాడు చెప్తే ఇంటాడా? వద్దు అని అంటారన్నమాట. ఇది గూడా ఉంటది కర్మ. నేను ఎన్నో వీడియోలు ఇప్పుడు దాదాపుగా 100,00,00,000 మంది నా వీడియోలు చూసారు గదా! ఈ పెళ్ళిళ్ళ గురించి ఎక్కువనే ఉంటాయి. లక్షలు, లక్షలు 3,00,000 మంది చూసుంటారు. కానీ దాంట్లో చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు 100 మందే చేసుకున్నారు. 100 మందే చేసుకున్నారు. అర్థమైందా? సో, అందుకని 8, 10 కూడా 26వ తారీఖులో జరిగిన వాళ్ళకు 99% దాదాపుగా చాలా మందికి విడాకులయ్యాయి. ఇప్పుడు ఆ సమంత, నాగ చైతన్య వీళ్ళంతా అదే కదా! 18లో వివాహమైంది ఎవరు? నిహారికకి. నిహారికకు వివాహమైంది నిహారిక. నిహారిక విడాకులయిందిగా. 11 తారీఖు అక్టోబరు 2007లో శ్రీజాకయింది. చిరంజీవి చిన్న కూతురికి. డైవర్స్ అయిందిగా. మళ్ళీ రెండోది కూడా డైవర్స్ అయిపోయిందిగా. చూసారా? ఆ మేడం గారికి, మాకి ఒక 6 నెలల ముందే జరిగింది. మాకు జూన్ 3 తారీఖు 2007లో జరిగింది. అదే ప్లాట్‌ఫార్మ్. తోకట్ట ఆర్య సమాజ్‌లో. చూసారా? పవన్ కళ్యాణ్ సార్ గారికి 1997లో మే 11 తారీఖు జరిగింది మ్యారేజ్. అది డైవర్స్ అయిందిగా. సో, ఈ నంబర్స్ మీరు సెలబ్రిటీయా? మీరు ఎమ్మెల్యేనా? ఎంపీయా? ఇవన్నీ ఏమి చూడరండి. చూడవు. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. టైమ్ అయిపోతుంది. మనకు రాజశేఖర రెడ్డి గారి మ్యారేజ్ 9వ తారీఖు జరిగిందండి. మీకు ఏంటో మీ పరిణామాలు మీ అందరికి తెలుసు ప్రపంచానికి. 9వ తారీఖు జరిగిందంటే ఖచ్చితంగా అసలు ఇద్దరు అబ్బాయిలు పుట్టాలి. కానీ అబ్బాయిలు పుట్టలే. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు పుట్టారు. చూసారా? డిఫరెంట్ దాని పవర్ ఎక్కడో అక్కడ చేసేసుకుంటది. దాని తర్వాత నాగబాబు గారిది మ్యారేజ్ 26వ తారీఖు జరిగింది. ఆయన ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ తప్ప ఇంకా ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు అందించింది ఏమీ లేదు. సో, అందుకోసమే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిహారికది డైవర్స్ అయిపోయింది. వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కష్టపడ్డారు. ఇబ్బందయింది నాగబాబు గారికి. అందుకోసమే మరి మరి నాగబాబు గారి కొడుకుది మొన్న నవంబర్ 1కి చేశారు సూపర్ కోర్ట్‌లో. చూసుకోండి మీరు. ఇవన్నీ అనుభవాలు. అంటే మన వీడియోలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు ఇంక పీఎంలు చూస్తున్నారో చూస్తున్నారో నాకు తెలవదు గానీ, సీఎంల దాకా చూస్తున్నారు. అన్ని పార్టీ లీడర్లు చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ లీడర్లు చూస్తున్నారు. అందరు సెలబ్రిటీలు చూస్తున్నారు. ఈ 100,00,00,000 దాటిపోయిందంటే ఇగ చూస్తున్నారా లేదా ఇంగ? 100,00,00,000 దాటిపోయిందని చూడకపోతే 11 తారీఖు సచివాలయము ఫిబ్రవరిలో కేసీఆర్ జన్మదినం రోజు ఓపెన్ చేయొద్దని నేను వీడియో చేస్తే, మరది ఏప్రిల్ నెలలో, మార్చి నెలలో ఓపెన్ చేశారా లేదా? చూడకపోతే ఎందుకు ఓపెన్ చేస్తారట్లా? సో, అట్లనే ఇప్పుడు నేను రాముడు రామ 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 అన్న రామచిలక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యం అన్నట్టు. రామ మందిరం గూడా 500 సంవత్సరాల తర్వాత మళ్ళా ఓపెన్ చేస్తారు. మళ్ళీ అది 22వ తారీఖు ఓపెన్ చేస్తున్నారు. నేను వీడియో చేశాను. నా పని నేను చేశాను. చాలామంది నాకు వాట్సాప్‌లలో చాలామంది హిందువులు ఆళ్ళందరూ నాకు పంపించారు. సార్ 22 తారీఖు అంటే 4 అండ్ 4లో ఓపెన్ చేస్తున్నారు రామ మందిరాన్ని. భారతదేశంలో మొత్తము
రాముని యొక్క అక్షంతలు అవన్నీ శోభయాత్ర చేస్తున్నారు. కానీ డేట్ మంచిది కాదుగా. రాముడు మంచివాడు, భారతదేశం మంచిది, డేట్ మంచిది కాదు. సో, అట్లా ఇవన్నీ తెలిసి మనం ఎవరు చెప్పాలా? ఆ స్థాయిలో ఎవరికి చెప్పడానికి వినరిప్పుడు. వినే టైం లేదు. సో, అందుకోసమే 8, 11, 26 తారీఖంటే సునామీ, సునామీ, సునామీ ఇంగ లైఫ్‌లో. ఇక 7, 16, 25 వైరాగ్యం. భజ గోవిందం ఇంట్లోనే ఉంటారు గానీ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోరు. వైరాగ్యం. 7, 16, 25 వైరాగ్యం. వైరాగ్యం ఉంటుందింకా. ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఆ అబ్బాయి పేరు పెట్టించుకున్న ఆళ్ళ అమ్మగారు గూడా 16 తారీఖే జరిగింది. వాళ్ళ భర్త మొన్ననే కరోనాలో చనిపోయాడు. ఇక నెక్స్టు 7 అయిపోయిన తర్వాత 6, 15, 24 ఇవి ఇల్లీగల్ చేస్తది బాగా. భార్య భర్త మీద నమ్మకం ఉండదు. భర్తకు భార్య మీద నమ్మకం ఉండదు. పోలీస్ కేసులవుతాయి. కోర్ట్ కేసులవుతాయి. అఫైర్స్ ఎక్కువ అవుతుంటది. హ్మ్. ఇగ డౌట్ మొబైల్ ఫోన్‌లో, వాట్సాప్‌లో ఆగమాగం ఉంటది కథంతా. హ్మ్. అవన్నీ శుక్రుడు గదా! శుక్రాచార్యులు తత్వం ఏం చేస్తారు. ఇక 5, 14, 23 5, 14, 23 5, 14, 23 దాదాపుగా ఈ డేటుల్లో పెళ్ళైన వాళ్ళకి చాలా మందికి పిల్లలు పుట్టలేదు. మా దగ్గర ఎంతో మంది వేల మంది కేసులున్నాయి. అయితే పుడితే దివ్యాంగులుగా పుట్టారు. పుడితే అమ్మాయిలుగా పుట్టారు. చాలా మంది ఈ 5, 14, 23 తారీఖు 14వ తారీఖు పెళ్లి చేసుకున్నోళ్ళైతే అండి భార్యాభర్తలు చెంపలు పగలగొట్టుకుంటారు. లైవ్ ఎగ్జాంపుల్ నేను జూషిన. చెంపలు పగలగొట్టుకుంటారు. భార్యాభర్తలు కొట్టుకుంటారు. చెప్పులు తీసి కూడా కొట్టుకుంటారు. 14వ తారీఖు పెళ్లయినోళ్ళు. లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాయి నా దగ్గర. చెప్పకూడదు సెలబ్రిటీలు ఆళ్ళంతా. ఆ! 5, 14, 23 అర్థమైందా? చాలా చాలా రోజులకు సంతానం అవుతుంది. పాపం మొన్న కేఏ పాల్ గారికి ఫుడ్ పాయిజన్ చేశారంట. క్రిస్మస్ రోజే. పాపం ఆయనది కూడా జూన్ 14వ తారీఖు 1981 80లో జరిగింది. నేను జెప్పా, "నీ మ్యారేజ్ డేట్ బాలేదు. మీ బోయింగ్ విమానం గూడా నువ్వు జీరో అయిపోయినందుకు కారణం ఇవే" అంటే పట్టించుకోలేదు. తర్వాత మా దోమకొండ రామ్ చరణ్, ఉపాసన గారు వాళ్ళ పెళ్లి గూడా జూన్ 14వ తారీఖే జరిగింది. దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత పండంటి పాప పుట్టింది. చూసారు కదా ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే పోతుంటే. వాళ్ళని వాళ్ళని మనం విమర్శించడం కాదు. వాళ్ళు మనల్ని విమర్శించడం కాదు. ఇది సత్యం ఇది. ఇది సత్యం. ఇక 5, 14, 23 తారీఖులో అసలు చేసుకోకూడదు. తర్వాత ఇంకొకటి ఒకవేళ ఇట్లా చేసుకుంటే బాగా ఆర్థికాల నష్టాలైతాయి. కోట్ల రూపాయల నష్టమైపోతది. కోట్ల రూపాయల నష్టం. అందుకోసమే ఇప్పుడు కేఏ పాల్ గారు అన్ని ట్రస్టులన్నీ క్లోజ్ చేసిందిగా సెంట్రల్ గవర్నమెంట్, ఫారెన్ అసలు డబ్బులే రావు. కోట్లల్లో ఆస్తి నష్టం. ఇక నెక్స్టు 4, 13, 22, 31 వీళ్ళకి గూడా ఆడ సంతానం పుట్టే అవకాశం ఉంటుంది. ఈ వివాహం కాగానే అత్తమ్మ వాళ్ళ వైపైనా, అమ్మ వాళ్ళ వైపైనా ఎవరికో ఇబ్బంది అనారోగ్యం జరిగి ఎవరైనా ఒకరు మరణించే అవకాశం ఉంది. ఈవెన్ ఎవరు మరణించకపోయినా కనీసం ఆహ్, ఆ వీడియో, ఆ ఫోటోగ్రాఫర్, ఆ వీడియో తీస్తున్న ఫోటోగ్రాఫర్ గూడా మరణించిన సంఘటనలున్నాయి. అంత ప్రభావం ఉంటది. 4, 13, 22, 31 అంత ప్రభావం ఉంటుంది. ఇక నెక్స్ట్ తర్వాత చాలా ప్రమాదం. తర్వాత వీళ్ళు ఆహ్, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. ఆలయాల చుట్టూ కాదిగ. భార్యాభర్తలు, పిల్లలంతా హాస్పిటల్ చుట్టే మొత్తం. ఇవి చాలా డేంజర్. 4, 8 సునామీలు ఇవన్నీ. ఇక 3 ఇక 3 అంటే మాది కూడా 3లో జరిగింది. సెకండ్ మ్యారేజ్ మామూలుగుండదు. తట్టా బుట్టా ఇల్లు అన్నీ అమ్ముకొని రోడ్ మీద పడతాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జూన్ 3వ తారీఖు 1971లో ఎప్పుడో జరిగింది అమితాబ్ బచ్చన్ గారిది. 400,00,00,000 ఏవి ఏవి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ 400,00,00,000 నష్టంలో ఎళ్ళిపోతే 2 టైమ్స్, 3 టైమ్స్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అమితాబ్ బచ్చన్ గారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' వచ్చిన తర్వాత ఆయన పికప్ అయిపోయి ఆయన అలా బండి ముందుకు తీసుకెళ్తున్నాడు. సో, 3, 12, 21, 30 తారీఖులో వివాహం జరుగుతాయి. నేను నేను చెప్పను. నా నా క్లాస్‌మేట్ అనుకోండి. నేను 10థ్ క్లాసా, ఇంటర్మీడియేటా, డిగ్రీయా, ఏజీబీఎస్ ఇవేం చెప్పను నేను. చాలా వాళ్ళు నా వీడియోలు చూస్తుంటారు. మళ్ళీ ఫీల్ అయిపోతారు. నేను ఈ 10 సంవత్సరాల క్రితమే నేను బెస్ట్ మ్యారేజ్ స్టార్ట్ చేశాను కదా! ఒక 7, 8 సంవత్సరాల క్రితం మా మా క్లాస్‌మేట్‌కి చెప్పాను నేను. మీది 3/3లో జరిగింది. అందుకోసమే మీ బాబుని ఎప్పుడు మీరు హాస్పిటల్‌కే తీసుకెళ్ళిపోతున్నారు. మొన్న కూడా కలిసాం మేము.
మొన్న కూడా కలిసాము. ఇప్పుడు ఆమె అదే బాధ చెప్తుంది. నన్ను అపార్థం చేసుకుంది ఫస్ట్. అలా చెప్తే, "మా భర్తని విడాకులు ఇయ్యమంటావా? ఇదేంటి రెమెడీ" అలా కాదు, బెస్ట్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకెక్కడో మన భారతదేశంలో లేరు, విదేశాల్లో ఉన్నారు. ప్రతిరోజు హాస్పిటల్ తీసుకోవాల్సిందే వాళ్ళ పిల్లగాన్ని. అలా 3 మ్యారేజ్ డేట్. చాలా లైవ్ కేసులున్నాయి. అవన్నీ నేను బయటకి చెప్పలేననుకోండి. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తది. అసలు ఆర్థిక ఇబ్బందులండి. 3, 12 భార్యాభర్తల మీద విపరీతమైన గొడవలు. ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మీద విపరీత గొడవలు. ఇక 2 ఎప్పుడు కూడా అప్ అండ్ డౌనే. హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పటిదాకా చెప్పినయి అన్నీ చాలా ప్రాబ్లమ్సే. ఇక దీంట్లో 28వ తారీఖు చేసుకుంటే చాలా మందికి సంతానం కలగదు ఒక్కొక్కసారి. ఇది కూడా గొడవలనిస్తుంది. 8 ఉంటుంది కాబట్టి. ఇక లాస్ట్ నేను చాలా పవర్‌ఫుల్. 1, 10, 19 తారీఖులో జరిగితే అద్భుతం, మహా అద్భుతం. కానీ మొత్తం కూడితే ఒకటొస్తేనే మంచిది. దాంట్లో 2 3 4 5 6 7 8 9 అవి అంత సక్సెస్ కావు. మళ్ళీ కూడితే 1 వస్తేనే అది మంచిది. ఇది వివాహాలకు సంబంధించింది. రేపటి క్లాస్‌లో దాదాపుగా మనొక 3 గంటలు, 4 గంటలు బాగా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే వివాహం అనేది ఇటేటు తరాలు, అటేటు తరాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవ్వరికైనా గాని పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత లైఫ్ వేరే అవుతది. ఒక జోక్ గూడా వస్తది అప్పుడప్పుడు. ఈనాడు పేపర్‌లో, ఏ దాంట్లో పేపర్‌లో కొన్నిట్లలో వస్తుంటది. పెళ్ళికి ముందు మా ఆయన, పెళ్లి తర్వాత మా మా పెళ్లయిన తర్వాత మా ఆయన లక్షాధికారి అయిండు అంటదన్నమాట ఆ అమ్మ. మరి పెళ్ళికి ముందు మీ ఆయన కోటీశ్వరుడు. వాళ్ళ ఆయన పెళ్ళికి ముందు కోటీశ్వరుడట. పెళ్లయిన తర్వాత లక్షాధికారి అయిండట. అమ్మ ఎంత బాగుంది. కరోడ్‌పతి రోడ్‌పతి అవుతాడు. రోడ్‌పతి కరోడ్‌పతి అవుతాడు. సో, అది చాలా పవర్‌ఫుల్ మ్యారేజ్ డేట్‌లు. సో, ఆల్ ది బెస్ట్. మళ్ళీ రేపు మనం ఇంకా విశ్లేషణ చేసుకుందాం. మీకు టైమింగ్స్ వాట్సాప్‌లో పెడతాను. చక్కగా ఫాలో చేయండి. సో, 47 మందొచ్చారండి. సంఖ్య ఎక్కడ తగ్గట్లేదు. ఆల్ ది బెస్ట్. దీర్ఘ సుమంగళి భవ, విజయీ భవ, అఖండ విజయ ప్రాప్తిరస్తు. అష్టైశ్వర్యమస్తు, శ్రీరస్తు, శివమస్తు, తదాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి, 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 శాంతిః. థాంక్ యూ.